ఇంకా వస్తున్నారు వాళ్ళు మొత్తం పైన థర్డ్ ఫ్లోర్ వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు. పిల్లగాడు మీ మటుకు వచ్చినాడు. సార్ వల్ల ఇవాళ హనుమతి జయంతి గుడికి వచ్చిన దేవుడు కలిపి పాపం ట్రాన్స్పోర్టేషన్ ఎలా ధైర్యమైన అర్థం కాదు. పోలీసులు పాపం ధైర్యంగా వాళ్ళు తీసుకొచ్చారు ఇక్కడ గోశాలకి. విధంగా ఎన్నో వస్తుంటాయి. సరే ఇవ్వండి పైన చూడండి. ఒకటి ఆల్రెడీ ఒక మరణావస్థలో ఉంది. చూడండి ఎన్ని ఉన్నాయి. దాదాపు ఈ ఒక చిన్న వెహికల్లోనే దాదాపు 50 దాకా ఉన్నాయి. అక్కడ ఇంకో వెహికల్ ఉంది చూడండి. అక్కడ ఇంకోటి రెడీగా ఉంది. సాధారణంగా ఒక 10-20 ఉంటేనే పెద్ద గోశాల అనుకుంటాం. ఇట్లాంటివి ఒక 50-60 రోజు వస్తుంటాయి. అంటే చూడండి ఇది. అందుకే ఈ గోశాలకి మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. పడిపోతుంది. అసలు అందరు రండి, సపోర్ట్ చేయండి. చేస్తేనే మనకి ఇది అవుతాయి. చూడు పాపం అవన్నీ కళ్ళలో నీళ్ళు వచ్చి వాటికి ఎంత ఇబ్బంది పడుతున్నాయి. చూడండి ఇది ఇంకో వెహికల్ అనమాట. ఇక్కడే ఉన్నాయి సార్. ఇక్కడ 100 పైన ఉన్నాయి. వీటికి ఇట్లా పెట్టేస్తారు. అది తీయండి, కింద తీయండి. చూడండి వీటికి 4-5 రోజులు ఉంటుంది. నీళ్ళు ఉండవు, ఏముండవు, ఇట్లే కూర్చొని ఉండాలి. ఇంత ఇబ్బందులు పడుతున్నాయి. ఎందుకు ఈ దేవుడి కంటే కూడా గోశాలకి ఎక్కువ మనం సపోర్ట్ చేయాలనేది ఇవే. నిరాశకి చేస్తే కానీ అవ్వదు కదా. చూడండి ఇక్కడ చూసిన ఈ గోవులన్నీ ఇలాగ వచ్చినవే అనమాట. ఇప్పుడు 100-120 గోవులు వచ్చాయన్నమాట. అందుకే ఈ గోశాలకి మనం యథాశక్తి సపోర్ట్ చేయాలి. వేరే గోశాలకి మనం చేస్తున్నామంటే మనం చేయకపోయినా అవుతుంది. అది ఇక్కడ చూసారా ఇన్ని దీనావస్థలు అండి ఎలా ప్రొడక్షన్ పెడతారండి. ఒక గోవులు మెయింటైన్ చేయాలంటే మినిమం 3000 అవుతుంది. అలా 7000 గోవులు మెయింటైన్ చేయాలంటే వాళ్ళకి ఎంత ఖర్చు. గోశాల నడపడం అంటే మాటలు కాదు. అది పైగా గోశాల నడుపుతున్నారంటే గోశాల యజమానులే వాళ్ళే యాజమాన్యందే సపోర్ట్ అని కాదు, మనందరి బాధ్యత. గోవులు మనవి అందరివి. కాబట్టి అందుకే ఈ ఆలయాలకి వీటికి అన్నిటికీ బదులు ఇక్కడ చేయండి సేవ. ఇక్కడ మనం యథాశక్తి అమౌంట్ ఏదో ఒకటి చేస్తే ఈ గోగ్రాసానికి ఉపయోగపడతాయి. వీళ్ళు గోగ్రాసం ఉంది కాబట్టి మరిన్ని వాటిని సేవ చేయగలుగుతారు. వీళ్ళు మా వల్ల కాదంటే ఖచ్చితంగా కబేళకి వెళ్ళిపోతాయి అనమాట. దయచేసి అందరూ ఆలోచించండి. జై శ్రీరామ్, జై గోమాత. అక్కడ మన ఏవి లేవు అక్కడ.